Guys, welcome to Cricket Chat with Venkatesh. 326 for 5. ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఇవాళ మొదలైన రాజ్కోట్ టెస్ట్లో డే 1 ముగిసేసరికి ఇండియా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది. అయితే ఈ పర్సనల్ ల్యాండ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం పాకులాడడం చాలా చాలా ప్రమాదం. జడేజా హూ బ్యాటెడ్ బ్రిలియంట్లీ, బట్ సెంచరీ కోసం అతను పడిన తాపత్రయం ఒక డెబ్యూటాంట్ ఇన్నింగ్స్ని దెబ్బతీసింది. ఇట్ వాస్ క్రూయల్లీ కట్ షాట్. సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా తన టెస్ట్ ఆరంగేట్రం స్టార్ట్ చేశాడు. బ్రహ్మాండంగా ఆడాడు. 66 బాల్స్లో 62 రన్స్ కొట్టాడు. 4లు, ఒక 6 అతని బ్యాట్ నుంచి జాలువారి. హీ వాజ్ వెరీ ష్యూర్ ఆఫ్ హిస్ ఫుట్ వర్క్. ఆ స్వీప్స్ అండ్ స్లాక్ స్వీప్స్ అద్భుతంగా ఆడాడు. స్పిన్ ఆడడం ఇలా ఆడాలి. ఇంగ్లాండ్ స్పిన్నర్స్ వీళ్ళు మన రంజీ ట్రోఫీలో ప్లేట్ డివిజన్లో ఆడే స్పిన్నర్స్ లాంటి వాడు అని చెప్పి ప్రూవ్ చేశారు. ఎంత అద్భుతంగా అనిపించి అతను ఆడుతున్నంతసేపు ఇండియా వాజ్ టోటలీ డామినేషన్. ఇది కదా మనం చూడాల్సింది. ఇంగ్లాండ్ ఇన్ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ని ఎక్స్పోజ్ చేశాడు, పూర్తిగా ఎక్స్పోజ్ చేశాడు ఉన్న కాసేపు. కానీ జడేజా పాకులాట ఫర్ 100 అతని ఇన్నింగ్స్ని కట్ షాట్ చేసింది. చాలా క్రూయల్గా కట్ షాట్ చేసింది. అది చాలా బాధ అనిపించింది. అంత బాగానే సాగింది ఈరోజు. ఎందుకంటే అట్ వన్ స్టేజ్ ఇండియా వాజ్ 33 for 3. కానీ అక్కడి నుంచి ఒక డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ చూసాం. బాగా రికవర్ అయ్యాం. బాగానే ఉంది, అంత బాగానే ఉంది. హ్యాపీగా ఎండ్ అవుతుందన్న టైంలో చివరిలో టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ డేస్ ప్లే సర్ఫరాజ్ అవుట్ అయ్యారు. చాలా చాలా బాధ అనిపించింది. ఉసూరు అనిపించింది ప్రాణం. ఎందుకంటే అంత బాగా ఆడిన సర్ఫరాజ్ గురించి ముందు మాట్లాడతాను, మిగతా ఏం మాట్లాడతాను. ఎందుకంటే చాలా ఎమోషనల్గా మార్నింగ్ అతనికి అనిల్ కుంబ్లే క్యాప్ ఇచ్చాడు. క్యాప్ తీసుకున్న తర్వాత ఇండియా క్యాప్ తన ఫాదర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఫాదర్ని కౌగిలించుకున్నాడు. ఏడ్చారు ఇద్దరు. ఆ ఫాదర్ ఆ క్యాప్ని ముద్దెట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చాలా కీ రోల్ ప్లే చేశాడు. అతను కోచ్. ఇతనికి వాళ్ళ బ్రదర్ ముషీర్ ఖాన్కి చాలా స్ట్రిక్ట్ ట్రైనింగ్ ఇస్తాడు. చాలా స్ట్రిక్ట్ ట్రైనింగ్. మీరు అంత లావుగా ఉన్నాడు సర్ఫరాజ్. అతని జీన్స్ వాళ్ళ ఫాదర్ చూసినా అలాగే ఉంటాడు. అంతసార్లు ఏం చేయలేం. అంటే ఈజ్ ఫిట్. యోయో టెస్ట్లు పాస్ అవుతాడు. అతను రన్నింగ్ విత్ వికెట్స్ కూడా మీరు చూస్తుంటారు. నథింగ్ రాంగ్ విత్ హిస్ ఫిట్నెస్. సో అంత మంచి ట్రైనింగ్ ఇచ్చాడు. తయారు చేసి పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. సో అతని కృషి ఫలించింది వాళ్ళ ఫాదర్ నౌషాద్. అండ్ సర్ఫరాజ్కి చాలా ఎమోషనల్ మూమెంట్. నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగినాయి చూస్తే మార్నింగ్. సో అది అతని డెబ్యూ ఎలా ఉండాలి, బాగా ఆడాలని చెప్పి చాలా నేను ప్రార్థించాను. ఎందుకంటే నాట్ బికాస్ ఆఫ్ సర్ఫరాజ్. డొమెస్టిక్లో బాగా ఆడిన వాళ్ళకి ఛాన్స్లు ఇస్తే ఇవ్వాలి, ఇచ్చి ప్రూవ్ చేయాలి. సో సెలెక్టర్స్ని ఎంబారెస్ చేయాలి. అది కదా గతంలో రాజేందర్ గోయల్, పద్మార్కర్ శివార్కర్, వివి కుమార్, ఇటీవల కాలంలోనే అమోల్ మజుందార్, వీళ్ళు ఎంత బాగా ఆడినా, ఇవాళ హైదరాబాద్ చెందిన ఎంవి శ్రీధర్ లాంటి వాళ్ళు ఎంత బాగా ఆడినా, అబ్దుల్ అజీం ఎంత బాగా ఆడినా వాళ్ళకి ఒక్కసారి కూడా టెస్ట్ ఛాన్స్ రాలేదు. ఎందుకంటే ప్లేస్లు ఖాళీ లేవు, లేకపోతే ఆ టైంలో వేరే ప్లేయర్స్, ఇంపార్టెంట్ గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు, వాట్ ఎవర్. సో డొమెస్టిక్ పర్ఫార్మెన్స్కి రివార్డ్ దొరకాలి. సర్ఫరాజ్ దొరికింది. దాన్ని దొరికిన అవకాశాన్ని 2 చేతులతో అందిపుచ్చుకున్నాడు. అతని తప్పేం లేదు. ఉన్నంతసేపు ఇంగ్లాండ్ హెస్ టేకెన్ ది అటాక్ విత్ ది అపోజిషన్ క్యాంప్. స్పిన్నర్స్ని ఎలా ఆడాలో మిగతా వాళ్ళందరికీ, అక్కడ ఉన్న సీనియర్ ప్లేయర్స్ అందరికీ ఒక లెసన్ చూపించాడు. ఇంత ఫ్రీగా, ఇంత న్యాచురల్గా ఏ ప్లేయర్ కూడా సిరీస్ మొత్తంలో స్పిన్ ఆడలేదు. ఎవ్వరు ఆడలేదు. ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కాదని మీరు ఎవరైనా చెప్పండి పలానా ఇంకా బాగా ఆడారని. నో, ఈవెన్ యశస్వి జైస్వాల్ కూడా ఆడాడు, కానీ ఇంత బాగా ఆడలేదు. చాలా న్యాచురల్గా ఆడాడు. ఆ రిస్టీ ఫ్లిక్స్, డాట్ బాల్స్ లేవు అతని ఇన్నింగ్స్లో. చాలా తక్కువ డాట్ బాల్స్ ఉన్నాయి. బౌలర్ ఎక్కడ బాల్ వేసినా ఎగెన్స్ట్ ది టర్న్ అని జస్ట్ అట్లా ఫ్లిక్ చేస్తాడు, ఒక సింగిల్ తీస్తాడు. సో అతన్ని డాట్ బాల్స్ 4-5 వేస్తే స్పిన్నర్ కూడా ఒక లైన్లో సెట్ అయిపోతాడు. అందులో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంది. దానివల్ల అతను సింగిల్స్ తీయడం, స్ట్రైక్ రొటేట్ చేయడం, స్పిన్నర్స్ని ఎలా ఆడాలో ఇట్స్ మాస్టర్ క్లాస్ ఫ్రమ్ సర్ఫరాజ్. స్టార్టింగ్ కొంచెం ఎప్పుడు బెరుగ్గానే స్టార్ట్ అయ్యాడు, కానీ అది అగ్రెసివ్ ఇంటెంట్ కనిపించింది. స్లాక్ స్వీప్స్ కొట్టాడు. ఎందుకంటే ఈ బ్యాస్ బాల్ ప్రకారం బెన్ స్టోక్స్ చాలా ఏరియాస్లో బౌండరీస్ ఫ్రీగా వదిలేస్తాడు. మిడ్ ఆఫ్ సర్కిల్లోనే పెడతాడు. సో దాన్ని చక్కగా యూజ్ చేసి, బికాస్ ఈ షూర్ ఆఫ్ హిస్ ఫుట్ వర్క్, అతను వచ్చి చక్కగా పర్ఫెక్ట్గా డ్రైవ్ చేయడం, అది మనం చూసాం. సో చాలా బ్యాటెడ్ విత్ లాట్ ఆఫ్ అష్యూరెన్స్.
ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందో ఆ 50 దగ్గర కూడా ఎలాంటి తొట్టుబాటు లేదు అతనికి. చాలా కాన్ఫిడెంట్గా ఆడాడు, చాలా బాగా స్టార్ట్ చేశాడు. సో ఇది కదా మన డొమెస్టిక్ ప్లేయర్స్ని ఆడిస్తే, డొమెస్టిక్ క్రికెట్ కోసం ఇప్పుడు రంజీ ట్రోఫీ అందరూ ఆడాలి, 2-3 మ్యాచ్లు ఆడాలని రూల్ పెడతాల్సుకున్నాను. చాలా ఇంపార్టెంట్. అలా పెడితేనే టెస్ట్ క్రికెట్లో మన వాళ్ళు స్పిన్ బాగా ఆడతారు. లేకపోతే ఇండియాలో మనం ఒక టర్నింగ్ పిచ్ చేసుకోవడానికి 1-2 సార్లు ఆలోచించాల్సిన దౌర్భాగ్యం మనకి ఏర్పడింది. నిజంగా ఇది దౌర్భాగ్యం. ఎందుకంటే అలాంటి పిచ్ తయారు చేస్తే ముందుగా దెబ్బతినేది మన బ్యాట్స్మెన్ కనిపిస్తాను. కనీసం ఫారిన్ బ్యాట్స్మెన్ ఆ స్వీప్ షాట్ అని ప్రమాణం కొడతారు, రివర్స్ స్వీప్స్ కొడతారు. మనకు అది కూడా చేత కాదు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సర్ఫరాజ్ ఇన్నింగ్స్ నిజంగా ఒక ఐ ఓపెనర్. ఇన్ని రోజులు అతను పక్కన పెట్టినందుకు ఒక చెంపపెట్టు సెలెక్టర్స్. ఎంబారస్మెంట్ కాదు, ఇది చెంపపెట్టు లాంటిది. ఖచ్చితంగా ఒక చెంపపెట్టు సర్ఫరాజ్ ఆడిన తీరు. అంతా బ్రహ్మాండంగా ఆడేస్తాడు. అతను పెద్ద సూపర్ స్టార్ దొరికాడు అదే నేను చెప్పట్లేదు. ఇటు డొమెస్టిక్లో ఆడేవాళ్ళు, స్పిన్ బాగా ఆడేవాళ్ళు ఇండియాలో మన హోమ్ పిచెస్లో ఆడించండి, వీళ్ళని ఆడించండి. హార్సెస్ ఫర్ కోర్సెస్, వీళ్ళైతే బాగా ఆడతారు అని చెప్పి అతను ప్రూవ్ చేశాడు. సో కమింగ్ టు ద మ్యాచ్, సర్ఫరాజ్ గురించి ఇంకా ఎంత మాట్లాడుకున్న బోర్డు అంత ఉంటుంది ఇంకా. సో టాస్ గెలిచాడు, ఇంపార్టెంట్ టాస్. నేను ప్రివ్యూలో కూడా చెప్పాను, టాస్ చాలా చాలా ఇంపార్టెంట్. రోహిత్ కూడా టాస్ గెలిచిన వెంటనే వీఆర్ గోయింగ్ టు బ్యాట్ ఫస్ట్ అనేసి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పిచ్, ఫ్లాట్ పిచ్ అది. అక్కడ ముందు బ్యాట్, కానీ ఇనీషియల్గా దాని పిచ్ మీద మాయిశ్చర్ ఉంది, బైట్ ఉంది, బౌన్స్ ఉంది ఆ పిచ్లో. బౌన్స్ని చక్కగా మార్క్వుడ్ బౌల్డ్ అండ్ ఎక్స్ట్రాడినరీ స్పెల్, ఫస్ట్ స్పెల్ చాలా బాగా వేశాడు. ఆండర్సన్ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, బట్ పెద్దగా సైడ్ వేస్ మూమెంట్ లేదు. బట్ మార్క్వుడ్ ఏంటంటే ఎక్స్ట్రా బౌన్స్ చక్కగా ఎక్స్పెక్ట్ చేశారు. ఆ బౌన్స్తోనే అతను ఈ గాట్ యశస్వి జైస్వాల్. అండ్ శుభ్మన్ గిల్ టెంటేటివ్ లాస్ట్ ఇన్నింగ్స్ 100 అయినా కూడా టెంటేటివ్గా జస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ టు పుష్ చేశారు. బట్ ఇట్ వాజ్ వెరీ గుడ్ బాల్ యాక్చువల్లీ, అండ్ హీ వాజ్ అవుట్ ఫర్ సెకండ్ డక్ ఆఫ్ ది సిరీస్. అండ్ రజత్ పటిదార్ అతను కూడా ఒక ఎక్స్ట్రా బౌన్స్ ఇన్ బాల్, కొంచెం ఆగి కూడా వచ్చినట్టుగా ఉంది. సో హీ స్పూన్డ్ క్యాచ్ టు ది కవర్ ఫీల్డర్. సో 33 for 3 ఏంటిది? బ్యాటింగ్ పిచ్ పైన మనకి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ అనుకుంటే ఇలా కథ అడ్డం తిరిగింది ఏంటి అనుకున్నాం మనం. బట్ రోహిత్ శర్మ చాలా చాలా పేషెంట్గా ఆడాడు. ఈ హ్యాడ్ ఎన్ ఎస్కేప్ స్టార్టింగ్లోనే, ఎక్కడో గుర్తులేదు, 20s 30s ఉన్నప్పుడు అనుకుంటా. జో రూట్ ఒక ఛాన్స్ మిస్ చేసి, నాట్ ఎన్ ఈజీ ఛాన్స్ స్లిప్లో, బట్ అది జో రూట్ పట్టాల్సిన క్యాచ్. జో రూట్ ఈజీగా 9 out of 10 times జో రూట్ తీసుకుంటాడు అలాంటి క్యాచ్. సో అది చాలా కలిసి వచ్చింది. స్టార్టింగ్లో కాస్త ఇబ్బంది పడ్డాడు, కానీ ఫస్ట్ ఓవర్లో ఈ 3 వికెట్లు పడిన తర్వాత పిచ్ కూడా ఈజ్ అవుట్ అయింది, మాయిశ్చర్ ఎఫెక్ట్ తగ్గింది, స్పిన్నర్స్ కూడా బయట ఏం దొరకలేదు. సో జడేజా ముందు పంపించడం మంచి డెసిషన్. నేను మీకు చూస్తే నేను ప్రివ్యూలో కూడా చెప్పాను, నెంబర్ 5లో జడేజా ఆడొచ్చు, 6లో సర్ఫరాజ్ ఆడొచ్చు అని నేను చెప్పాను. ఎందుకంటే బికాస్ జడేజా ఇస్ లెఫ్ట్ హ్యాండర్ అండ్ హీ ప్లేస్ లైక్ ఏ టెస్ట్ మ్యాచ్, హీ ప్లేస్ లైక్ ఏ ప్రాపర్ బ్యాట్స్మెన్. సో అది అక్కడ తీసుకున్న డెసిషన్ చాలా మంచి డెసిషన్. సర్ఫరాజ్ని ఏదో ఎక్స్పోజ్ చేయకుండా ఎర్లీగా, అంటే డెబ్యూటెంట్ ముందు పంపకపోవడం అని కాదు, ఆ లెఫ్ట్ హ్యాండర్ పంపాలి. జడేజా టైం తీసుకుంటాడు, చాలా మెచ్యూర్డ్గా ఆడతాడు టెస్ట్ మ్యాచ్లో, రైట్ డెసిషన్. సో లంచ్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇద్దరు కూడా స్కోర్ని ముందుకు తీసుకెళ్లారు. అండ్ ది సెషన్ బిట్వీన్ లంచ్ అండ్ టీ, దట్ వాస్ ఇండియాస్ మోస్ట్ ఫ్రూట్ఫుల్ సెషన్. ఎందుకంటే ఒక్క వికెట్ కూడా పడలేదు ఈ సిరీస్ మొత్తంలో, వికెట్లెస్ సెషన్ అదొక్కటి. సో అక్కడ రోహిత్ అండ్ జడేజా మిక్సింగ్ కాషన్ విత్ అగ్రెషన్ ఏం పెద్దగా లేకపోయినా లూజ్ బాల్ దొరికినప్పుడు, ఎందుకంటే ఈ స్పిన్నర్స్ కొన్ని లూజ్ బాల్స్ ఇస్తారు, రెహన్ అహ్మద్ కావచ్చు, హార్ట్లీ కావచ్చు, లేకపోతే జో రూట్ కావచ్చు, వాళ్ళు అప్పుడప్పుడు కొన్నిసార్లు షార్ట్ బాల్స్, ఫుల్ టాస్లు ఇస్తారు, వాటిని చక్కగా యూజ్ చేస్తున్నారు ఇద్దరు. సో స్లో అండ్ స్టడీగా వాళ్ళు 95 runs యాడ్ చేశారు సెకండ్ సెషన్లో వితౌట్ లూజింగ్ వికెట్. దే ఆల్సో యాడెడ్ 95 runs. దట్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇద్దరు కలిసి ఒక డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ చేశారు, 207 runs ఎన్నో, 5 runs 7 runs. దట్ వాజ్ వెరీ క్రూషియల్. సో ఇండియా ఒక చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. రోహిత్ శర్మ తన సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు, చాలా ఇంపార్టెంట్ నాట్. అతని మీద చాలా క్వశ్చన్ మార్క్స్ రైజ్ చేయడం మొదలుపెట్టారు అందరూ. రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్, క్లాస్ ప్లేయర్స్, 1-2 మ్యాచ్లు బాగా ఆడినంత మాత్రాన వాళ్ళు ఎందుకు పనికిరాన్నట్టుగా మాట్లాడదు కరెక్ట్. బట్ సోషల్ మీడియా ఇస్ వెరీ వెరీ క్రూయల్, అలా అంటూనే ఉంటారు. బట్ రోహిత్ శర్మ హ్యాస్ ప్రూవ్డ్ హిస్ వర్త్ వన్స్ అగైన్. చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్, ఎందుకంటే ముఖ్యంగా అక్కడ మనకున్న బ్యాటింగ్ లైనప్, ఇద్దరు డెబ్యూటెంట్స్ ఉన్నారు, జురెల్ కూడా డెబ్యూ చేస్తున్నాడు మ్యాచ్లో. సో మనకున్న ఇన్ఎక్స్పీరియన్స్, అతను రోహిత్ శర్మ 56-57 టెస్టులు ఆడితే వీళ్ళందరూ కలిసి
టాప్ ఆర్డర్లు అంటే జడేజాని పక్కన పెడితే మిగతా స్పెషలిస్ట్ బ్యాటర్స్ అందరూ కలిసి 29 టెస్టులు ఎన్నో ఆడారు. దాంట్లో 22 ఎన్నో మన శుభన్ గిల్ ఆడాడు. 7 టెస్ట్ మ్యాచ్లు మన ఇతను జైస్వాల్ ఆడితే ఒక టెస్ట్ మ్యాచ్ పటిదార్ ఆడాడు. సో అక్కడ ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు. సో రోహిత్ శర్మాస్ ప్రెజెన్స్ వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ హీ ప్లేడ్ హిస్ క్యాప్టెన్స్ నాట్ దేర్. సో వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ అండ్ జడేజా చాలా మంచి సపోర్ట్ అతనికి అందించాడు. జడేజా కూడా తన హోమ్ గ్రౌండ్ అఫ్కోర్స్ ఈ నోస్ ద గ్రౌండ్ లైక్ ద బ్యాక్ ఆఫ్ హిస్ హ్యాండ్. సో వాళ్ళిద్దరి పార్ట్నర్షిప్, ఆ డబుల్ సెంచరీ పార్ట్నర్షిప్ ఇండియాని ఒక సేఫ్టీ వైపు నడిపించింది, బ్రహ్మాండమైన సేఫ్టీ వైపు నడిపించింది. మన టాస్ అడ్వాంటేజ్ చాలా వరకు కాపాడింది. అయితే రోహిత్ శర్మని వాళ్ళు చాలా ఈగో మీద ప్లే చేస్తారు కదా ఇంగ్లీష్ ప్లేయర్స్. షార్ట్ బాల్ వేస్తే రోహిత్ శర్మ ఇది కంపల్సరీ హుకర్, కంపల్సరీ పుల్లర్. సో అతను షార్ట్స్ కొట్టడం మొదలుపెట్టాడు. స్టార్టింగ్లో అంతా అతను యూస్ టు రోల్ హిస్ రిస్ట్ అండ్ ప్లే హిస్ ద పుల్ షాట్. కానీ ఎప్పుడైతే సెంచరీ పూర్తయింది 130s ఉన్నాడు. సో హీ వాంటెడ్ టు ప్లే దట్ ఫ్యాన్సీ షాట్. మన వన్డేస్లో T20లో ఆడితే ఆ పుల్ షాట్ ఓవర్ స్క్వైర్ లెగ్ ఆర్ లాంగ్ లెగ్ సిక్సర్ కోసం వెళ్ళాడు. కానీ ప్రాపర్గా కనెక్ట్ చేయలేదు. బహుశా టో ఎండ్ ఆఫ్ ది బ్యాట్ తగిలింది. అది షార్ట్ మిడ్ వికెట్లో కాచుకుని ఉన్నాడు. దానికోసం తనకు పెట్టుకున్నాడు బెన్ స్టోక్స్ ఆ క్యాచ్ అందుకున్నాడు. సో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ వాజ్ కట్ షార్ట్ బట్ హీ లుక్డ్ వెరీ గుడ్ యాజ్ లాంగ్ హీ వాజ్ దేర్. సో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత దెన్ వాక్డ్ సర్ఫరాజ్ అద్భుతమైన బ్యాటింగ్ మనం చూసాం. సో చాలా ఆల్మోస్ట్ రన్నే బాల్ అతను చేసిన రన్స్, ఆడిన షాట్స్, ది వే హీ వాజ్ గెటింగ్ ఇన్ టు పొజిషన్ యూజింగ్ ది డెప్త్ ఆఫ్ ది క్రీజ్, ఎంత చక్కగా అతను స్పిన్ ఆడాడంటే చూడడానికి చాలా ముచ్చట అనిపించింది, చాలా ముచ్చట అనిపించింది. బట్ జడేజా 90sలోకి రాగిన తర్వాత ఈ గాట్ బాగ్ డౌన్. ఆల్మోస్ట్ అరగంట 30 గంట అవుతుంది, రన్స్ కదలట్లేదు. సెంచరీ పోయిన హైదరాబాద్లో ఇదే పని చేశాడు. హైదరాబాద్ టెస్ట్లో కూడా 80sలో 87 అంతా చేశాడు. అక్కడ కూడా సెంచరీ దగ్గరికి వచ్చేసరికి బీసుకుపోతున్నాడు జడేజా. వాట్ పర్సనల్ యూఆర్ ఏ ఆల్రౌండర్, యూఆర్ ఇన్ ద టీమ్ ఫర్ యువర్ బౌలింగ్, బ్యాటింగ్ ఇస్ ఎ బోనస్ ఫర్ యూ. నీకు అంత టెస్ట్ 100s కోసం నీ హోమ్ గ్రౌండ్ కావచ్చు, ఆల్రెడీ అక్కడ హోమ్ గ్రౌండ్లో ఒక 100 ఉంది. అంత పాపులారిటీ ఏంటి నాకు అర్థం కాదు. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. షహబాగ్లో ఒక 6 కొట్టు ట్రై చేయి, లేకపోతే ఒక సింగిల్స్ తీసుకో. అంతేగాని ప్రతి బాల్ ఏదో చాలా డేంజర్ బాల్గా ఉంది నేను అని చెప్పి. ఎందుకంటే జడేజా కూడా తెలుసు, ఎప్పుడైతే సర్ఫరాజ్ ఖాన్ ఒక రన్కి పిలిచాడు, 98 దగ్గర ఉన్నాడు, ఎప్పుడో ఉన్నాడు జడేజా ఆ టైంలో. రన్కి పిలిచాడు, స్టార్ట్ అయ్యాడు. సర్ఫరాజ్ కూడా స్టార్ట్ అయ్యి సరికి జడేజా ఆగిపోయాడు. సర్ఫరాజ్ వెనక్కి వెళ్ళే లోపల మార్కు డైరెక్ట్ హిట్ కొట్టాడు. చాలా అన్ఫార్చునేట్. ఎందుకంటే తన సీనియర్ బ్యాట్స్మెన్ రెస్పెక్ట్ ఇస్తున్నాడు. అంతకుముందు కూడా ఒక క్విక్ సింగిల్ తీసాడు, డైవ్ కొట్టి తన క్రీజ్లోకి రాగలిగాడు. సో అక్కడ ఎప్పుడైతే అతని సెంచరీ సమీపిస్తున్నాడో జడ్జ్మెంట్ హ్యాస్ గాన్ ఫర్ ఎ టాస్ విత్ జడేజా. సో అతని సింగిల్ జడ్జ్మెంట్ సరిగ్గా లేదు. అంతకుముందు కూడా కొన్నిసార్లు ఆ ఇద్దరు మధ్య సరిగ్గా ఆజా భయ్యా, కనీసం ఆజా అని కూడా అంటలేదు. పాప ఎంతో రెస్పెక్ట్ ఇచ్చి సర్ఫరాజ్ ఖాన్ ఆజా భయ్యా అన్న మన క్లియర్గా ఆజా భయ్యా అని రిక్వెస్ట్ చేసుకుని మరీ సింగిల్స్ తీస్తున్నాడు సర్ఫరాజ్ ఖాన్. చాలా బాధ అనిపించింది అతను అవుట్ అయిన తీరు చూస్తే. సో జడేజాకి తెలుసు, ఆ తర్వాత సర్ఫరాజ్ అవుట్ అయిన వెంటనే అతను సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. బట్ ఇట్ వాజ్ ఎ మ్యూటెడ్ సెలబ్రేషన్ చాలా మ్యూటెడ్. ఇక్కడ సర్ఫరాజ్ ఇన్నింగ్స్ 62 దగ్గర ముగిసిపోయింది, సెంచరీ చేసినవాడని కాదు, మన ఇండియాకి లాస్ జరిగింది. నాట్ ఓన్లీ ఫర్ పర్సనల్గా అతను ఇండివిజువల్గా పెద్ద స్కోర్ చేయలేకపోయాడు అని కాదు, కానీ అతను ఉండుంటే నెక్స్ట్ డే 2 కూడా ఇంగ్లాండ్ వుడ్ హ్యావ్ బీన్ ఆన్ ద డిఫెన్స్. ఇంగ్లాండ్ డిఫెన్స్లో పడి ఉండేది. డిఫెన్స్లో పడి ఎవరికి బౌలింగ్ వేయాలి ఎట్లా అనేది మనకి పూర్తిగా పట్టు వచ్చేది టెస్ట్ మీద. ఇప్పటికీ పిచ్ మీద మనం 400, 420 కొట్టినా కూడా మనం సేఫ్ కాదు. ఎందుకంటే బ్యాటింగ్ ప్యారడైజ్ లాంటి పిచ్ పైన మనకి ఖచ్చితంగా 500 దాకా సర్ఫరాజ్ ఉంటే మనకి చాలా మంచి ఛాన్స్ ఉంది. సో అది అతని పర్సనల్ లాసే కాదు. ఐఎమ్ నాట్ టోటలీ బ్లేమింగ్ జడేజా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. రేపు బహుశా సర్ఫరాజ్ని అవుట్ చేసినందుకు హీ విల్ మేక్ అమెండ్స్. అతను పెద్ద స్కోర్స్ కూడా చేయొచ్చు, అది కాదు అక్కడ కావాలని చేసినట్టు కాదు. కానీ ఈ పర్సనల్ ల్యాండ్ మార్క్స్ కోసం పాకులాట అనేది చాలా దెబ్బతీస్తుంది మనని. సో అది నాకు చాలా బాధ అనిపించింది, అంతే తప్ప మరొకటి కాదు. సో ఇండియాకి కూడా ఓవరాల్ కాంటెక్స్ట్ ఆఫ్ ది గేమ్లో కూడా సర్ఫరాజ్ ఆ పాయింట్లో అవుట్ అవ్వడం చాలా ఇబ్బందిగా. ఎందుకంటే హీ వాజ్ టేకింగ్ బాల్ టు ది అపోజిషన్.
వాళ్ళ మీద బాల్ ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నాడు. స్పిన్నర్స్ని ఈజీగా ఆడొచ్చనే ఒక లెసన్ మిగతా వాళ్ళకి ఇచ్చాడు. సో ఈరోజు హైలైట్ వీళ్ళిద్దరు సెంచరీలు ఉన్నా కూడా సర్ఫరాజ్ హెస్ హాక్ ద లైమ్ లైట్. సర్ఫరాజ్ ఇన్నింగ్స్ మనకు గుర్తుండిపోతుంది. హ్యాస్ కమ్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.